Hello andarki, welcome back to our channel Lookout with Hanshi. It's Thursday evening around 5 o'clock. I am here to pack my bags for 20 days of trip అనమాట. సో ఈసారి కొంచెం లాంగ్ ట్రిప్ వెళ్తున్నాము. ఇయర్ ఎండింగ్ కొంచెం నాకు లీవ్స్ దొరికినాయి అండ్ ఆల్సో హాలిడేస్ ఉన్నాయి అని చెప్పి. సో ఐఎమ్ గోయింగ్ టు ప్యాక్ ఫర్ దట్ 20 days అండ్ మేము వెళ్ళేది కేరళ అనమాట. సో ప్యాకింగ్ అయితే చాలా చాలా చేయాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ప్యాకింగ్. ఫస్ట్ అయితే నేను కబోర్డ్స్లో ఉంచి నాకు ఏమేమైతే బట్టలు ఉన్నాయో ఏమేమి వేసుకోవాలనుకుంటున్నానో అవన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను, సెగ్రిగేట్ చేసుకుంటున్నాను. లైక్ నైట్ వేర్, వింటర్ వేర్ అండ్ ఆల్సో ఫ్యూ ఫ్రాక్స్. మేము వెళ్ళే ప్లేసెస్కి తగ్గట్టు బట్టలు పెట్టుకుందామని చెప్పి అనుకుంటున్నా. సో నేను, లిక్షిత అండ్ మోహన్ ముగ్గురం వెళ్తున్నాం అనమాట. అండ్ ఫస్ట్ ఫ్యూ 10 days ఏమో ఒక బ్యాచ్తో, అంటే మోహన్ వాళ్ళ కలీగ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారు. అండ్ నెక్స్ట్ 10 days మా క్లోజ్ ఫ్రెండ్ ఒకటే ఫ్యామిలీ అనమాట. మేము 2 families కంటిన్యూ అవుతున్నాం. సో దిస్ టైమ్ వీ డిసైడెడ్ టు గో టు కేరళ. అండ్ కేరళ వెళ్ళడం ఇది సెకండ్ టైం అనమాట. సో అక్కడ చలి ఈ డిసెంబర్ నవంబర్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి సో నేను వింటర్ వేరే ఎక్కువ ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. సో యా. Since it is a very long trip, I decided to pack కొన్ని ఎక్కువ నైట్ వేర్, ఇన్నర్ వేర్ ఇవన్నీ ఎక్కువ ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ మనకి బయట ఇక్కడ లాండ్రీ దొరకపోయినా యూస్ చేసుకోవడానికి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి. అండ్ లిక్షిత బట్టలు కూడా యాక్చువల్గా డబుల్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. అంటే 10 days ట్రిప్కి 20 pairs ఆఫ్ క్లోత్స్ అలా తీసుకెళ్తున్నాను. బికాస్ జర్నీలో సమ్టైమ్స్ క్లోత్స్ చేంజ్ చేయడం కానీ, డైపర్స్ ఫిల్ అవ్వడం కానీ ఇలా దానికి ఆల్టర్నేటివ్గా ఎప్పుడు బట్టలు అవుతూనే ఉంటాయి. సో ఐ డిసైడెడ్ టు ప్యాక్ హర్ మోర్. సో ఇంకొంచెం ఏమైనా బీచ్ క్లోత్స్ అవి ఏమన్నా అక్కడ దొరికితే తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అండ్ ఐఎమ్ ఆల్సో ప్యాకింగ్ హర్ స్విమ్ వేర్స్ లైక్ స్విమ్ సూట్స్ కానీ, క్యాప్స్ కానీ, సాక్స్, A to Z అన్నీ తీసుకెళ్తున్నాను అనమాట. అండ్ అమ్మాయిలంటే మనకి తెలిసిందే వాళ్ళ హెయిర్ యాక్సెసరీస్, మ్యాచింగ్ క్లిప్స్ అని అదని ఇదని. అండ్ ఫస్ట్ అవన్నీ యాక్సెసరీస్ కంటే ముందు క్లోత్స్ ప్యాక్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ క్లోత్స్ పెట్టిన దాన్ని బట్టి యాక్సెసరీస్ ప్యాక్ చేస్తాను అనమాట. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ట్రిప్. ట్రిప్ ఏంటి అని అంటే ఫస్ట్ టైం కాదు ఇది మేము కేరళ వెళ్ళడం, సెకండ్ టైం. సో ఫస్ట్ 2 days ఏంటంటే మా కలీగ్ పెళ్ళి ఉంది. సో నాకు ఎప్పటి నుంచో కేరళ స్టైల్ వెడ్డింగ్ చూడాలి అని చెప్పి చాలా కోరిక అనమాట. సో ఫైనలీ నాకు ఒక ఛాన్స్ దొరికింది. సో ఫస్ట్ వెడ్డింగ్ అటెండ్ చేసేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు కవర్ సమ్ ప్లేసెస్ లైక్ మున్నార్, అలపి, Thekadi and also some other places like Padmanabha Swami Temple, Varkala, ఇలా బీచ్ ప్లేసెస్ అన్నీ చూసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాం. ఆల్ ద రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బుక్డ్. అండ్ మేము వెళ్ళేది ఏంటంటే ఆల్మోస్ట్ 11 members వెళ్తున్నాం అనమాట. అంటే 3 families with 2 kids అండ్ మిగిలిన వాళ్ళు 4 అబ్బాయిలు బ్యాచులర్స్ లాగానే వస్తున్నారు. సో ఇది ట్రిప్ డీటెయిల్స్. అండ్ ట్రిప్ మాది ఎలా జరిగింది, ఏ ప్లేసెస్కి వెళ్ళాం, ఏం కవర్ చేసాం, అసలు బడ్జెట్ ఎంత అయింది ఏంటి అనేది మొత్తం మీరు ఒకవేళ కావాలి అనుకుంటే, నేను వ్లాగ్ చేయాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను ఖచ్చితంగా కేరళ వ్లాగ్ అనేది చేస్తానన్నమాట. సో ఈ ట్రిప్ వచ్చేసి 10 days. సో పోస్ట్ దట్ మేమేం డిసైడ్ అయ్యామంటే ఈసారి సౌత్ మొత్తం కవర్ చేద్దాం, ఇంకా సౌత్ ట్రిప్స్ ఆపేయాలి అని చెప్పి. సో ఆ తర్వాత 10 days కూడా గోవా టు గోకర్ణ ఇలా వెళ్దాము మా ఓన్ కార్లో అని చెప్పి అనుకుంటున్నాము. అది ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదు. బట్ ఎస్, వెళ్తే మటుకు ఐ లెట్ యు నో గైస్
వెరీ సూన్. బట్ లెట్ మీ నో నేను వ్లాగ్ చేయాలా వద్దా అనేది. దాన్ని బట్టే నేను వ్లాగ్ చేస్తానన్నమాట, మీ కమెంట్స్ని బట్టే. బికాస్ ఇట్స్ నాట్ ఈజీ టు వ్లాగ్ వెన్ యూఆర్ ట్రావెలింగ్. దానికి చాలా టైం, ఎఫర్ట్స్ అండ్ ఎడిటింగ్కి ఇంకా టైం పడుతుంది అనమాట. అండ్ నేను బేబీతో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇంకా కొంచెం టఫే అనుకోండి. సో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఒకవేళ మీరు నిజంగా ట్రావెల్ వ్లాగ్ చూడాలి అనుకుంటే నేను ఖచ్చితంగా ట్రావెల్ చేసింది ఎంత, మేము ప్లేసెస్ కవర్ చేసిందంతా నేను చూపిస్తాను. సో ప్యాకింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. నాకు ఆల్మోస్ట్ 2 hours పట్టిందనమాట. సో ఇన్ బిట్వీన్ కొంచెం డిన్నర్ టైం కూడా అయిపోతుంది అని చెప్పి రైస్ బాయిల్ చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ కర్రీస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. అండ్ ఈ 20 days మేము ఇంట్లో ఉండట్లేదు కాబట్టి అత్తమ్మ కూడా వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళారనమాట. సో ద హౌస్ ఈజ్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఎంప్టీ. అండ్ ఆల్రెడీ ఆవిడ థర్స్డే ఈవినింగే వెళ్ళిపోయారు. సో ఇది నేను ఈ బ్లాగ్ తీసింది థర్స్డే నైట్ అనమాట. సో నేను అన్నీ ప్యాక్ చేసుకుని రెడీ చేసుకుంటున్నాను. అండ్ లిక్స్టా ఆల్సో వెంట్ టు ది స్లీప్. అండ్ మెడిసిన్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఫర్ లాంగ్ అండ్ స్పెషల్లీ విత్ ద బేబీ అనమాట. సో దానికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ లైక్ కాఫ్ సిరప్ దగ్గర నుంచి ఫీవర్ మెడిసిన్ వరకు, అండ్ కాన్స్టిపేషన్కి కానీ, అండ్ మనకి ఏదైనా స్ప్రెయిన్స్ అయినా లేకపోతే ఏదైనా సడన్గా హెడేక్ ఆర్ ఫీవరిష్గా కోల్డ్గా అనిపించినా కూడా ఐ టేక్ డోలో కోల్డ్ ట్యాబ్లెట్స్ అండ్ ఒక స్ప్రే అలాంటివన్నీ తీసుకెళ్తానమాట. సో దట్ వీ డోంట్ ఇమీడియట్లీ రష్ టు ద మెడికల్ షాప్ ఇన్ ద అన్నోన్ సిటీస్. సో ఆల్ డన్ విత్ ద ప్యాకింగ్. సో ఇవన్నీ తీసుకెళ్ళి పక్కన పెట్టేసి ఐల్ హ్యావ్ మై పీస్ఫుల్ డిన్నర్ అండ్ స్లీప్ ఫర్ ద నైట్. అండ్ ఇట్స్ ఫ్రైడే మార్నింగ్ అరౌండ్ 6-10 అవుతుంది. సో క్విక్గా లేచాను ఎందుకంటే మాకు మార్నింగ్ 10 o'clockకి ట్రైన్ అనమాట. సారీ 12:30కి ట్రైన్. మేము 10:30కే ఇంట్లోంచి వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ 20 days ఆర్ 20+ days ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నీ బయట ప్లేస్ చేస్తున్నాను. సో దట్ మా వాచ్మెన్కి చెప్పి ప్లాంట్స్ అన్నిటికీ వాటరింగ్ చేయడం, కేర్ చేయడం చేస్తాడు అని చెప్పి. అండ్ ఆల్సో సన్లైట్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఇప్పుడు వింటర్ సీజన్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ తీసుకెళ్ళి ఏదైతే ముందు ఎంట్రీ కారిడోర్ ఉంటుందో అందులో ప్లేస్ చేస్తున్నాను అనమాట.
ఓకే. ఆల్ డన్. ప్లాన్స్ అన్నీ అయితే బయట పెట్టేశాను, సదిరేశాను. సో, ఇట్ జస్ట్ టుక్ మీ 1 అవర్ అండ్ వాటరింగ్ గూడా చేసేసాననమాట. సో దట్ నెక్స్ట్ 2 ఆర్ 3 డేస్‌కి వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. శివా ఓకే. నౌ ఐ యామ్ బ్యాక్ టు ద కిచెన్ టు మేక్ సమ్ టొమాటో రైస్ టు ట్రావెల్. సో, ఏంటంటే ఆల్మోస్ట్ 11 మెంబర్సం వెళ్తున్నాం కదా! అండ్ అందరం ఒకటే ట్రైన్ అనమాట. సో, ఏమనుకున్నామంటే లంచ్ అండ్ డిన్నర్ వరకు ఉండాలి కాబట్టి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఐటెమ్ తీసుకొద్దాం పోట్లక్ లాగా అనుకున్నాం. అండ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ టొమాటో రైస్ ఫర్ దాట్. అండ్ మీన్ వైల్ ఫ్రిడ్జ్ అంతా ఎంప్టీ చేయాలి కాబట్టి ఫ్రిడ్జ్‌లో మిల్క్ ఉండింది. అంతా నేను ఒక్కదాన్నే కన్జ్యూమ్ చేయలేను కాబట్టి నేను, మోహన్ హాట్ చాక్లెట్ తాగుదామని చెప్పి డిసైడ్ అయ్యామనమాట. సో దిస్ ఈజ్ మోహన్స్ ఫేవరెట్ డ్రింక్ అనమాట. క్యాడ్బరీ మిక్స్ పౌడర్ హాట్ మిల్క్లో విత్ షుగర్ మిక్స్ చేసి ఇస్తాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ డ్రింక్. ఆయన కాఫీ టీలు తాగడు, ఇది ఒక్కటే తాగుతాడు. దానా తాగేస్తే పోస్ట్ దట్ హీ స్టార్టెడ్ క్లీనింగ్ ద ఎక్వేరియం అనమాట. వాటర్ చేంజ్ చేసి ఇందులో ఆటోమేటిక్ ఫీడర్ పెడుతున్నాము. అండ్ ఇది మేము అమెజాన్ నుంచి తీసుకున్నాం అనమాట. ఇందులో ఏంటంటే మనం ఫుడ్ ఫిల్ చేసి అందులో టైమర్ సెట్ చేయాలి. ఎంత టైంలో ఫిషెస్కి వేయాలి అని చెప్పి రోజుకి ఒకసారా 2 సార్ల 3 సార్ల ఫుడ్ క్వాంటిటీ కూడా డిసైడ్ చేసి అందులో పెట్టేస్తే ఆటోమేటిక్గా ఫీడ్ అవుతుంది అనమాట. సో టొమాటో రైస్ రెసిపీ మీ అందరికీ తెలిసిందే. అండ్ నేను షార్ట్స్లో కూడా ఒకసారి పెట్టాను. ఇట్స్ వెరీ డెలిషియస్ అండ్ ఈజీ టు కుక్. అలా పొయ్యి మీద కుక్కర్ పెట్టి విజిల్ వచ్చిందో లేదో షాకింగ్ న్యూస్ అనమాట. మా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు అని చెప్పి. సో 2 టైర్ ఏసీ బుక్ చేసుకున్నాము మేము యాక్చువల్గా. అండ్ వెయిటింగ్ లిస్ట్ వచ్చేసి 1 and 2 వచ్చింది. మాకు ఇంకొక ఫ్యామిలీకి, వాళ్ళకు కూడా 3.5 years బాబు ఉన్నాడనమాట. మా ఇద్దరి ఫ్యామిలీస్కి టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. లాస్ట్ మూమెంట్ వరకు 1, 2 or 3లో ఉన్నవి కన్ఫర్మ్ అయిపోతాయిలే అన్న ధీమాతో ఉన్నాము. చూసేసరికి కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట. ఇంకా ఆ షాక్లో ఏం చేయాలో అర్థం కాక, వండిందంతా ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చుని పోయామన్నమాట. సో తర్వాత చూస్తే ఈవినింగ్ ఆరెంజ్ ట్రావెల్స్లో కేరళకి బస్ టికెట్స్ బుక్ అయ్యాయి. బుక్ చేసుకున్నాము, విచ్ ఇస్ స్లీపర్.
సో ఇంకా వండింది ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి అదే తిని మధ్యాహ్నం లంచ్కి కూడా అదే తిన్నామన్నమాట. అండ్ మిగిలిందంతా కింద మా వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చేసాము. అండ్ ఇంట్లో కూడా కొన్ని 4 to 5 ఎగ్స్ ఉంటే మేము వచ్చేసరికి పాడైపోతాయని చెప్పి ఇచ్చేసాను. అండ్ కేక్ కూడా ఉండింది. సో అన్నీ వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఇందుకే అంటారేమో తినే ప్రతి మెతుకు మీద మన పేరు ఉంటుంది అని చెప్పి. వాళ్ళకి ఎంత ప్రాప్తో అంతే తింటాము, మిగిలినది ఎవరికి ప్రాప్తో వాళ్ళే తింటారు. ప్లానింగ్ ఈజ్ ఆల్వేస్, మన ప్లానింగ్ ఒకటైతే దేవుడి ప్లానింగ్ ఇంకొకటి ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో ఒక చపాతీ పిండి కూడా ఉండిపోతే ఒక చపాతీ అయిందనమాట. సో దట్ లిక్షితాకి బస్లో ఫీడ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి చపాతీ కూడా చేసేస్తున్నాను. సో ద లాస్ట్ మూమెంట్ సెక్స్ అనమాట. ఇంట్లో గ్యాస్ ఆఫ్ చేయడం, విండోస్ అన్నీ క్లోజ్ చేయడం, ఎలక్ట్రిసిటీ అంతా చూసుకోవడం, స్విచెస్ ఆఫ్ ఉన్నాయా లేదా, అండ్ అన్నీ ప్యాక్ చేసుకున్నాయని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకొని ఇల్లంతా పర్ఫెక్ట్గా ఉంది, క్లీన్గా ఉంది అని చెప్పి అనుకున్న తర్వాత సో వీ స్టార్టెడ్. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి, ట్రావెల్ వ్లాగ్ చూడాలనుకుంటున్నారా లేదా అనేది. ఓకే, బాయ్.